హాయ్! ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సాబూదానా కిచిడి ఎలా చేయాలో ఈరోజు చూద్దామా? ఫస్ట్ సగ్గుబియ్యం తీసుకోండి. అదే సాబూదానా. నేనైతే 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. వాటిని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని, మనం ఎంతైతే సగ్గుబియ్యం తీసుకున్నామో అంతే క్వాంటిటీ వాటర్ అందులో కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇంతలోగా కళాయిలో కొన్ని పల్లీలు తీసుకొని దాన్ని వేయించుకుందాం. ఒక ఆలు, చిన్న క్యారెట్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. వేయించుకున్న పల్లీలని పైన పొట్టు తీసేసి కొంచెం కచ్చాబచ్చాగా దంచుకుందాం. లేదు అంటే మిక్సీ జార్లో వేసి ఒక పల్స్ మోడ్లో చేసుకోండి. ఒక టమాటా తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ గీ వేసుకోండి. గీ నచ్చని వాళ్ళు కొంచెం ఆయిల్ వేసుకోండి. అందులో కొంచెం జీరా, ఒక 4 ఎండుమిర్చి లేదు పచ్చిమిర్చి వేసుకుంటా అన్నా బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి కొంచెం టమాటో మెత్తబడేంత వరకు మూత పెట్టి దాన్ని మగ్గించుకోవాలి. టమాటో మగ్గిన తర్వాత అందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పొటాటో పీసెస్ కూడా వేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ వీటిని వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టిన సాబూదానా మొత్తం చూడండి ఎంత బాగా నానిపోయిందో, దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఇలా మొత్తం అంతా వేసేసుకొని ఇలా లైట్గా ఒకసారి కలిపేసుకోండి మొత్తం అంతా. ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక స్పూన్ షుగర్ వేసుకోండి. దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఒక 3 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఉడికించవలసిన అవసరం లేదు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అంతే, మన సాబూదానా కిచిడి రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్న మన ఎంతో హెల్దీ, మన ఆరోగ్యానికి ఎంతో బెనిఫిట్స్ ఇచ్చినటువంటి సాబూదానా కిచిడి రెడీ అయిపోయింది. ఈ సాబూదానా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. నేను హెల్త్ బెనిఫిట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లేదు అంటే మీరు గూగుల్ చేసి కూడా తెలుసుకోండి. సాబూదానా కిచిడీని మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.